వరంగల్ జిల్లా మామనూరు ప్రధాన రహదారిపై జరిగిన ప్రమాదం ఘోర విషాదాన్ని నింపింది. సార్ ఇంకా చెయ్యి నొప్పి కాలు నొప్పి ఏంటి సార్? 5 రూపాయలకే మన శాస్త్రీ బాంబు దొరుకుతుంటే. శాస్త్రీ బాంబు 5 రూపాయల ప్యాక్ లో రిలీజ్ అయిందని అందరికీ తెలుసండి. రైలు పట్టాల కోసం వినియోగించే ఇనప గడ్డర్లను తీసుకొస్తున్న ఓ లారీ అదుపు తప్పి 2 ఆటోలను ఢీకొట్టింది. ప్రమాదం దాటికి లారీ బోల్తా పడగా లారీ మోసుకుని వస్తున్న ఇనప గడ్డర్లన్నీ ఆటోపై పడ్డాయి. ఓ ఆటో తప్పించుకోగా మరో ఆటో మాత్రం తుక్కుగా అయిపోయింది. ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న 5గురు మృతి చెందారు. మరో 2 పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో ఓ బాబు కూడా ఉన్నాడు. మృతులంతా మధ్యప్రదేశ్లోని భోపాల్కు చెందిన వలస కార్మికులుగా పోలీసులు గుర్తించారు. సంచారంగా జీవించేవారు. సో ఇక్కడ మనకి ప్రైమ్ ఆఫీసీ డిపార్ట్మెంట్ చెప్తున్న సమాచారం ప్రకారం చనిపోయినారు. అందులో ఈ కుటుంబానికి వాళ్ళు ఐడెంటిఫై చేసుకుంటుంది 2 పిల్లలు, ఒక అతను చెప్తున్నారు. 4వ అతను వాళ్ళకి తెలియదు అని అంటున్నారు. ఇంకొక 3 గాయపడినారు. అందులో వాళ్ళ కుటుంబం వాళ్ళు 1-2 ఉన్నారు. వాళ్ళందరినీ ఎంజీఎంకి అయితే ఇప్పుడు షిఫ్ట్ చేశాము. అక్కడ ఉండే సూపరింటెండెంట్ గారికి మాట్లాడాము. అట్మోస్ట్ కేర్ తీసుకొని రిలీఫ్ మెజర్స్ ఇమీడియట్ స్టార్ట్ చేయమని చెప్పాము. అట్ ద సేమ్ టైమ్ ఈ స్పాట్ ఏదైతే ఉందో నేషనల్ హైవే వాళ్ళకి ఇంతకుముందు ఇది బ్లాక్ స్పాట్ అని మనం అయితే చెప్పుకున్నాము. దానికి అనుగుణంగా వాళ్ళు కొన్ని మెజర్స్ తీసుకున్నారు. ఇప్పుడు డివైడర్ స్టార్ట్ చేశారు. సో ప్రాబబ్లీ ఇది క్విక్గా డివైడర్ అయితే కొంత ఇది అవుతుంది. కానీ ఈ రోజు కేసు దీనికి సంబంధం లేదు. ఆ వెనక వచ్చిన కంటైనర్ అతను తాగి వచ్చారని చెప్తున్నారు పోలీసు వాళ్ళు. సో అది అన్ఫార్చునేట్ టు హ్యావ్ హ్యాపెండ్. కాకపోతే ఆటో వాళ్ళు కూడా ఓవర్లోడ్గా వెళ్తున్నట్టు కనపడుతుంది. 10 మందితోటి వెళ్తున్నారు అని చెప్తున్నారు. సో 2 ఆటోలు అని చెప్తున్నారు. సో అవన్నీ కూడా ఇప్పుడు కరెక్ట్గా వెరిఫై చేస్తాం. ఆనరబుల్ సీఎం సార్ ఆదేశాల మేరకు ఇక్కడికి వచ్చి అసలు ఏం జరిగిందో చూసిన తర్వాత అక్కడి నుంచి మనకు వచ్చిన ఆదేశం కంప్లీట్ రిలీఫ్ మెజర్స్ వాళ్ళ ఏదైతే లాస్ జరిగిందో వాటన్నిటికీ స్టేట్ గవర్నమెంట్ ఎలా కన్వే చేయాలి. సో అది వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళాం. ఆ ఇన్ఫర్మేషన్ తెలిసింది. అంతకుముందు డీసీపీ గారు వచ్చారు. నాకు అప్పుడే తెలిసింది. అటు నుంచి ఆదేశం వెంటనే వచ్చింది. సో 2 కలవడంతో ఇమీడియట్గా స్టార్ట్. వరంగల్ ఖమ్మం హైవేలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఈ ఇన్సిడెంట్లో పెద్ద 10 వీలర్ ఒక ట్రక్ ఐరన్ పోల్ క్యారీ చేస్తున్న ఐరన్ పోల్ క్యారీ చేస్తున్న ట్రక్ టర్న్ అయ్యి ఆటో మీద అన్ని పోల్స్ పడింది. పోల్స్ పడితే ఆటోలో ఉన్న 5 మెంబర్స్కి మృతి అయింది. ఈ 4 ఆన్ ద స్పాట్ డెత్ అయింది. ఒక 7-year-old బాబు డ్యూరింగ్ ట్రీట్మెంట్ చనిపోయారు. వీరు గత వారం రోజుల క్రితము మన మామూలుకి వచ్చి మెయిన్ రోడ్డు మీదనే అక్కడ ఈ గొడ్డళ్ళు కత్తులు అమ్ముకుంటూ తయారు చేసుకుంటూ ఇక్కడ జీవించున్నారు. ఈరోజు వీళ్ళు ఇక్కడ నుండి మళ్ళీ వేరే కానీ షిఫ్ట్ కావడానికి వీళ్ళు వెళ్తున్నారు. ఆ క్రమంలో లారీ డ్రైవర్ చాలా ఓవర్ స్పీడ్లో వచ్చింది. ఓవర్లో స్పీడ్ వచ్చి ఆ స్పీడ్గా వీళ్ళు వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతుంటే వచ్చి అది కొట్టా పడ్డారు. అది తాగి ఉండడం కూడా తెలిసింది. వాళ్ళని పోలీస్ కస్టడీలో తీసుకోవడం జరిగింది. వాళ్ళు కంప్లీట్ వాళ్ళ మీద పడ్డారు. 2 ఆటోలలో వాళ్ళు వెళ్తున్నారు. ఇమ్మీడియట్లీ స్పాట్లో నడుపు చనిపోయారు. ఇంతకుముందు ఒకరు కూడా హాస్పిటల్ చిన్న పాప చాలా పగిలి ఉండేది. ఇక్కడ తీసుకెళ్ళేటప్పుడు బాగానే ఉంది. వెనకాల కూడా చనిపోయిందట. ఇంటికి ఒక ఆటో డ్రైవర్ కూడా గాయం. ఆటో డ్రైవర్ ఇక్కడ పుణ్యానికి చెందినవాడు. 2 ఆటోలు అండి ఇటే వెళ్తున్నాయా? 2 ఆటోలు వరంగల్ వెళ్తున్నాయి. మామూలు నుండే వెళ్తుంది. వీళ్ళతోనే లోకల్ వాళ్ళేనా? ఒకతనైతే పుణ్యాలి, ఒక డ్రైవర్ పుణ్యాలి, మరి ఇంకో మన బాగా దెబ్బలు బాగా తగ్గింది. అతను కూడా హాస్పిటల్ దాదాపుగా 10:30 నుంచి 11 మధ్యలో ఏదైతే ఖమ్మం నుంచి వైజాగ్ నుంచి వచ్చేటువంటి పెద్ద లారీ పంతిని దగ్గర ఏదో వేరే వెహికల్ను గుద్దేసి వచ్చే క్రమంలో మామనూరు నుంచి నాయుడు పెట్రోల్ బంక్ మధ్యలో ఏదైతే సడన్ బ్రేక్ వేసిన కారణంగా లోడ్ అంతా కూడా వెనుక నుంచి వస్తున్నటువంటి 2 ఆటోల మీద పడి ఆటోలో ప్రయాణిస్తున్నటువంటి దాదాపు 8 మందిలో 4 స్పాట్లో చనిపోవడం జరిగింది. దాదాపుగా ఇంకా 4 సీరియస్ పొజిషన్లో ఉన్నారని చెప్పి తెలియవస్తున్నది. అయితే డ్రైవర్ ఎవరైతే ఉన్నారో డ్రైవర్ తాగి ఉన్నాడని చెప్పి పోలీస్ సిబ్బంది తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఇవాళ ప్రమాదము డ్రైవర్ తాగిన కారణంగా అయి ఉండొచ్చు కాక
కానీ అనేక సంవత్సరాలుగా దాదాపుగా వరంగల్ కార్పొరేషన్ నాయుడు పెట్రోల్ బంక్ దాటిన తర్వాత నాయుడు పెట్రోల్ బంక్ నుంచి పంతిని వరకు ప్రతి నెల కూడా 1 నుంచి 4 ఇన్సిడెంట్లు మేము చూస్తూ ఉన్నాం. దాదాపుగా నేషనల్ హైవే వాళ్ళు కావచ్చు, కార్పొరేషన్ వాళ్ళు కావచ్చు, దీన్ని బ్లాక్ స్పాట్గా నిర్ణయించినాము, అనేక సేఫ్టీ మెజర్స్ తీసుకున్నామని చెప్పి ఇవాళ కలెక్టర్ గారు చెప్తా ఉన్నారు. ప్రమాదం జరిగిన తర్వాత వచ్చి కట్టుదూపు చర్యలు కాదు, ఏదైతే బ్లాక్ స్పాట్గా నిర్ణయించినప్పటికీ సేఫ్టీ మెజర్లు తీసుకోవాల్సిన అవసరం ఉండే, ఏదైతే డివైడర్లు ఏర్పాటు చేయాలని చెప్పి అనేక మార్లు స్థానిక కమిషనర్ కానీ స్థానిక కలెక్టర్ కానీ అనేక మార్లు ఈ ప్రాంత ప్రజాప్రతినిధులుగా కోరినప్పటికీ ఇక్కడి నుంచి 15 వరకు డివైడర్లు కానీ సేఫ్టీ మెజర్స్ కానీ లేదా సెంట్రల్ లైటింగ్ కానీ ఏర్పాటు చేయడం కారణంగా ప్రతి నెల 1 నుంచి 4 ఇన్సిడెంట్లు జరిగి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ప్రాణాలను గాల్లో కలిసిపోయే పరిస్థితి. ఇప్పటికైనా వరంగల్ నాయుడు పెట్రోల్ బంక్ నుంచి పంతిని వరకు సెంట్రల్ లైటింగ్, అదేవిధంగా డివైడర్, ఏదైతే బ్లాక్ స్పాట్ అని చెప్పి మీదే నేషనల్ హైవే వాళ్ళు డిసైడ్ చేసినారు కాబట్టి ప్రమాదాలు జరగకుండా సేఫ్టీ మెజర్ తీసుకోవాల్సిందిగా అధికార యంత్రాంగాన్ని విజ్ఞప్తి చేస్తారు.